హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వెల్. సో ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్లీ గోంగూర ఫ్రెష్ ఆకులు అండ్ వాటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి గబ్బాలు చాలండి. అండ్ మనకి స్పైసీ లెవెల్స్ కోసం పచ్చిమిర్చి ఒక 4-5 చాలు. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుందాము, అది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ వీటితో పాటు ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అది మన రుచికి సరిపడా వేసుకుందాము. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా టామరిన్, మోర్ దాన్ ఇనఫ్, అంతకు మించి ఎక్కువ అవసరం లేదండి. అండ్ వన్ అండ్ ఓన్లీ కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు చాలు. అండ్ ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేసుకోవాలో చూద్దాం. అండ్ దీన్ని ఒక మంచి ఫ్రెష్ అయిన రోటిని నీట్గా కడిగేసుకుని దాంట్లో ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుని అలా పక్కన పెట్టుకుందాం. అండ్ తర్వాత కొంచెం ధనియాలు, చింతపండు అండ్ పచ్చిమిర్చిని లైట్గా వేపుకుని పక్కన పెట్టుకుందాం. అండ్ గోంగూరని మనం బాయిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొంచెం ఇప్పుడు ఫస్ట్ ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం అట్లాగా మనం దంచుతూ ఉన్నాం. ఎక్కువ దంచేయకండి, మీ బలమంతా ఉపయోగించేసి. ఎందుకనంటే మనకి ఈ రెసిపీలో మెయిన్ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేస్ట్ అవ్వకుండా మనం కొంచెం కొంచెం అలాగ దంచుకుంటూ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం పేస్ట్ అలా అయిపోతే మనం అసలు అది తినడానికి అంత రుచిగా ఉండదు కదా. అందుకని అదొక సీక్రెట్ టిప్ అనమాట. సో ఇంకొకటి, దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసేసుకుందాము. అది కూడా మనము జస్ట్ స్లైడ్గా దంచుకుంటే చాలు, ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లాగా మన సాటిస్ఫాక్షన్ కోసం దంచుకుని ఉందాము. అది అలా తీసేసుకుందాము సైడ్కి ఒక గిన్నెలో. దాన్ని మనం తిరగమూత వేసుకునేలా పెట్టుకోవచ్చు, లేదన్నా అలాగనే తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ రోటిలో కొంచెం అన్నం అలా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని అట్లాగే తినేసి మనం ముద్దలు ముద్దలుగా తింటే ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. యమ్మీ గోంగూర పచ్చడి ఈస్ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.